హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ మటన్ కీమా కర్రీ అండి. దీనే మటన్ కైమా అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తక్కువ మసాలాలతో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అయితే రెసిపీ చేసుకోవచ్చండి. ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు వాటర్లో సోక్ చేసాం. 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అండ్ కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కండి. గసగసాలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, లాలిక్కాయ, ఇది మసాలాకి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా అల్లం వెల్లుల్లి వేసుకుని ఇలా దంచుకోవాలి. ఇందులో వేసుకుని మనం మిక్సీ అన్న పట్టుకోవచ్చు. చూడండి, అంత మసాలా ఒకేసారి వేసుకోకూడదు. ముందు ఈ 2 దంచుకుని ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు మిగిలిన మసాలా కూడా వేసుకుని ఇలా దంచుకోవాలి. అది కొంచెం నలిగిన తర్వాత మనం తీసుకుని ఉంచుకున్న ఈ మసాలా కూడా అన్నీ తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నామండి. అవి కూడా మెత్తగా దంచుకోవాలి. ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని దంచుకోవాలండి. ఈ జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఈ మసాలాకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సో ఈసారి మీరు ఈ కర్రీ వండినప్పుడు ఇలా వండి చూడండి. కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మసాలా అయితే రెడీ. ఎప్పుడు కూడా మన కూరల్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న మసాలా వేసుకుంటే కూర అన్నది చాలా బాగుంటుందండి. ప్యాకెట్లో కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట ప్యాకెట్ల మసాలా కన్నా అది బెస్ట్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దంచుకుని ఉంచుకున్న ఈ మసాలా మిశ్రమం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మటన్ కీమా తీసుకున్నాం కదా, అది ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. బాగా వాటర్లో వాష్ చేసుకుని దాన్ని బాగా డ్రైన్ చేసుకుని ఈ వేగుతున్న ఈ మిశ్రమంలో ఆ కీమా అన్నది వేసుకోవాలి. చూడండి, ఈ కీమా మిశ్రమం అంతా కూడా అందులో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా వస్తుందండి, బయటకు వస్తుందండి. చూడండి, ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు, ఇది ఆప్షనల్ అండి, మనం ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గి కొంచెం ఆయిల్ అయితే తేరినట్టు ఉంటుందండి. మటన్ ఎప్పుడు కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో కుక్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. కొంచెంమంది కుక్కర్లో వండుకుంటారు. ఈ కీమా కర్రీ అవసరం లేదండి, ఎలా అయినా కూడా బాగానే ఉడుకుతుంది. చూడండి, వాటర్ వేసుకుని ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. ఈ మటన్ కీమా కర్రీ కుక్కర్లోనే అవసరం లేదండి, ఇలా కూడా వండుకున్నా బాగానే కుక్ అయిపోతుంది. తొందరగా అవ్వాలనేసి అలా చూస్తారు, అలా చేస్తారు చాలామంది కుక్కర్లో. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ పై ఉంచుకుని ఇక్కడ మనం టేస్ట్ అది చూసుకుని అన్నీ సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కీమా అన్నది హెల్త్కి చాలా మంచిదండి. మటన్ అయినా కూడా ఇది ఎటువంటి ఆపరేషన్స్ అయిన వారికన్నా ఇది పథ్యంలో యాడ్ చేసుకోమంటారు, మంచిదనేసి బాలింతలకు పెడతారు. పిల్లలకు కూడా ఇలా ఈ కీమా అయితే పెట్టొచ్చండి. ఇందులో ఉప్పు, కారాలన్నీ మసాలా మనం అన్నీ కూడా తక్కువగానే వేసాం కదండి. బయట కూడా ఏమీ వాడలేదు. టేస్ట్ అన్నది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మటన్ కీమా కర్రీ అయితే రెడీ. ఇందులో
ములక్కాడలు యాడ్ చేసుకుని వండుకోవచ్చు, కాజు యాడ్ చేసుకుని వండుకోవచ్చు. ఏది యాడ్ చేసుకున్నా ఉత్తిగా వండినా కూడా కూర అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.